తిరుపతి జిల్లా చంద్రగిరిలో మళ్లీ ఏనుగుల మంద మళ్లీ బీభత్సం సృష్టించింది. ఎల్లంపల్లి, కొండ్రెడ్డి గండ్రిగ గ్రామాల్లో పంట పొలాలు, మోటార్లను ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించిన 12 ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గతవారం పక్క గ్రామమైన కొంగరవారిపల్లిలో ఉప సర్పంచ్ రాకే చౌదరిని తొక్కి చంపేశాయి. ఇక ఏనుగులు మంద మళ్లీ గ్రామాల్లోకి ప్రవేశించడంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు ఉండే పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు, అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం. దానికి కావులు కాచుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తూ ఉంటే మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండేదానికి కావులు కాచుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు ఇంతకుముందు ఇదే వారి ఘోరంగా తొక్కేస్తే అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు. ఇప్పుడైనా మీరు కనుకరించి ఈ చేసిండే పంటలు మీరే చూడండి, ఇది నాశనం చేస్తున్నాయి. రాత్రిలో రావాలంటే భయము, తరమాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి. అందువల్ల చాలా నష్టపడి పడుతున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకొని మా రైతులను